వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో దేశాల మధ్య శత్రుత్వాలు వచ్చాయి. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించేంత కీలకంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి. ఇది ఒక చిన్న సముద్ర మార్గం మాత్రమే, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇది ఒక లైఫ్ లైన్. ఎందుకంటే ప్రపంచంలో వినియోగించే భారీ స్థాయి చమురు సరఫరాలో గణనీయమైనటువంటి భాగం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. అందుకే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కి పడతాయి. అసలు హార్మూజ్ ఎందుకంత ముఖ్యమైంది? ఇరాన్, ఓమన్ మధ్య ఉన్నటువంటి ఈ సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్ని ప్రపంచ సముద్ర మార్గాలతోటి కలుపుతుంది. అంటే సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ లాంటి చమురుని ఉత్పత్తి చేసే దేశాల నుంచి బయలుదేరే ఆయిల్ షిప్లు ఎక్కువగా ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటాయి. అంటే ఈ మార్గంలో ఒక చిన్నపాటి అంతరాయం వచ్చినా కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం మీద పడే ప్రభావం అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే మొదలయ్యేది అమెరికా ఇరాన్ పవర్ గేమ్. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ సంబంధాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో ప్రభావం, ఇజ్రాయెల్ అంశం వంటి అనేక కారణాలతో ఇరు దేశాల మధ్య నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. ఇక అమెరికా తన మిత్ర దేశాల భద్రత కోసం గల్ఫ్ ప్రాంతంలో భారీ సైనిక స్థావరాలను కూడా కొనసాగిస్తోంది. ఇక మరోవైపు ఇరాన్ కూడా తన వ్యూహాత్మక స్థానాన్ని ఉపయోగించుకుంటోంది. ఇక్కడ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన బలం ఏంటంటే హార్మూజ్ కార్డ్. అంటే అవసరమైతే ఈ సముద్ర మార్గాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం, మూసేస్తాం, తెరుస్తాం, ఏదైనా చేస్తాం అనేటువంటిది. అందుకే ఇరాన్ మీద ఒత్తిడి పెంచే సమయంలో కూడా అమెరికా కూడా ఈ ప్రాంత భద్రత మీద ప్రత్యేక దృష్టి పెడుతోంది. కానీ ఈ పోరాటంలో మూడో కోణం కూడా ఉంది. అది ఆల్రెడీ మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. అదే చైనా, రష్యా. అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగాలని చూస్తున్న ఈ దేశాలు మిడిల్ ఈస్ట్ పరిణామాలను చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. మరి ఇందులో భారతదేశం పరిస్థితి ఏంటి? భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన దిగుమతి దేశాల్లో ఒకటి. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరా దెబ్బతింటే మన దగ్గర పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి, దిగుమతి ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం మీద ఒత్తిడి కూడా వస్తుంది. అందుకే భారత్ ఎప్పుడు మిడిల్ ఈస్ట్ సంక్షోభాల్ని చాలా జాగ్రత్తగా, జాగరూకతతో గమనిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చే అసలు క్వశ్చన్, అమెరికా ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్తత ఒక పెద్ద యుద్ధంగా మారుతుందా? అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు వీటిల్లో ట్రంప్ అంటున్నాడు, లేదు ఇప్పటిదాకా యుద్ధం ఇదంతా అయింది, లేదు ముందు శాంతి చర్చలతోటే దీనికి ఒక సొల్యూషన్ కావాలి అని మాట్లాడుతున్నాడు. అలాగే గతంలోలాగే ఒత్తిళ్లు చర్చల మధ్య కొనసాగుతుందా అంటే ఏమో, అది కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకనంటే మిడిల్ ఈస్ట్లో ఒక చిన్నపాటి తప్పుడు నిర్ణయం కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక్కడ హార్మూజ్ అనేది ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, కేవలం అని తీసి పడేయలేని దాన్ని. అదొక ప్రపంచపు చమురు నాడి. ఆ నాడి మీద పట్టు కోసం జరుగుతున్నటువంటి పోరాటమే అమెరికా ఇరాన్ పవర్ గేమ్. మరి ఈ పవర్ గేమ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు, ఎవరు ఏం చేసినా పడే ప్రభావం మాత్రం ప్రపంచం మొత్తం మీద. అందుకే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ హార్ట్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.